రైట్. ఎస్ గిరిబాబు గారు, ఎస్ కంటిన్యూ చేద్దాం. ఎస్ శ్రీరామ్ గారు, మీరు ఎప్పటి నుంచో హిందూ ధర్మాల కోసం పోరాడుతూ ఉంటారు. మీరు జర్నలిస్ట్ గా చాలా రోజులుగా మాకు పరిచయం ఉంది. సో అంటే ఇప్పుడు ఇలాంటి శ్రీరామ్ గారు ఎలా చూడాలి? ఇప్పుడు ఇలాంటి నినాదాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపవా? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నవా? ఖచ్చితంగా దెబ్బతింటాయి. తర్వాత ముందు మన మిత్రుడు మాట్లాడిన దాంట్లో రెండు ఏంటంటే, ఒకటి వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు అంటే కరెక్ట్ కాదు. కొంచెం అసౌకర్యానికి, ఖచ్చితంగా అసౌకర్యానికి గురవుతున్నారంటే ఓకే. ఎందుకంటే వెళ్ళేది అక్కడ భక్తుల్ని చూసి భయభ్రాంతులకు ఎందుకు గురవుతారు ఎవరైనా? అంటే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ అస్తిత్వం కోల్పోతారని భయభ్రాంతులు గురవుతున్నారంటగా చెప్తున్నారు. వాళ్ళు భయపడేది ఏంటంటే మన అస్తిత్వం కోల్పోతామని వాళ్ళు భయపడుతున్నారు. ఒక్కసారిగా 10 లక్షల మంది జనము ఒక్కసారిగా నెలకోసారి మన ఊరు పడిపోతున్నారు, మన ఊరు ఒక నిమిషం గిరిబాబు గారు, ఒక నిమిషం శ్రీరామ్ గారు క్లారిటీ, ఒక నిమిషం. ఎస్ మీరు ఇద్దరు కానీ శ్రీరామ్ గారు ఎవరు మాట్లాడుతారు క్లారిటీ ఇద్దరు. శ్రీరామ్ గారు ఎస్. రెండోది అది ఫ్యాషన్ అయిపోయింది అక్కడికి వెళ్తాం అంటున్నారు. ఇది కూడా పొరపాటు మాట. భక్తితో వెళ్తారు కానీ అక్కడ ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఇన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి అన్ని 14 కిలోమీటర్లు కాళ్ళు గుచ్చుకుంటుంటే మీరు తిరిగారో లేదా? నేనైతే తిరిగాను గిరి ప్రదర్శన. కింద కాళ్ళకి గుచ్చుకుంటే ఆ తారు రోడ్డు మీద చిన్న చిన్న గులకరాలు ఉంటాయి, అవన్నీ గుచ్చుకుంటాయి. సో అవన్నీ గుచ్చుకునేలాగా తిరిగి అదంతా చేయడం, తెల్లవారులు నిద్ర లేకుండా తిరిగి, ఇది ఫ్యాషన్ కోసం లేదు. ఫ్యాషన్ అనే మాట సరే కాదు. నేను ఆ పదాల గురించి ఒక నిమిషం గిరిబాబు గారు చెప్తున్నారు. శ్రీరామ్ గారు ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారంటే, ఎందుకంటే ఇక్కడ ఇవి కొంచెం మనోభావాలకు సంబంధించిన అంశాలు కాబట్టి. ఎస్ శ్రీరామ్ గారు చెప్పండి. మిమ్మల్ని అందుకని ఆ రెండు పదాలు కరెక్ట్ కాదు. మూడోది ఏంటంటే, ఆయన చెప్పిన విషయం అయితే కరెక్ట్. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది వెళ్తున్నారు, అక్కడ ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు, ఎక్కువ మంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది అంటే ఎక్కువ మంది వెళ్ళి కొన్ని అక్కడ ఆశ్రమాలు పెట్టడం కానీ, హోటల్స్ పెట్టడం కానీ చేస్తే ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి. ఇదంతా అభివృద్ధిలో భాగంగా చూడాలి తప్ప దీన్ని వ్యతిరేకంగా మాకు అసలు మీ డబ్బులే వద్దు అంటే, అసలు తమిళనాడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అమెరికా నుంచి. మొత్తం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నారు, పంపించేద్దామా? ఇందాక ఇంకొక మిత్రుడు ఇంకొక మాట ఉన్నారు, తిరుమలకి అరుణాచలానికి కంపారిజన్ కరెక్ట్ కాదని. తిరుమలకి కాదండి, తిరుపతి గురించి తీసుకోండి మీరు. తిరుపతిలో అక్కడ ఏవైతే మనం అరుణాచలంలో హోటల్స్ బిజినెస్ మన వాళ్ళు చేస్తున్నారంటే, తిరుపతిలో హోటల్స్ బిజినెస్ తమిళ చేస్తున్నారు. అక్కడ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారంటే ఇక్కడ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ ఆశ్రమాలు పెడతారంటే ఇక్కడ ఆశ్రమాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే భక్తి ఎక్కడ ఉందో ఆ భక్తి ఉన్న చోట, లేదంటే ఎక్కువ మంది జనం వచ్చే చోట అది వ్యాపారంగా డెవలప్ అవుతుంది. దాన్ని మనమేం కాదంటానికి మనం లేము, అది సహజ పరిణామం. ఆ సహజ పరిణామాన్ని కాదంటే, మీరు అక్కడ కాదంటే మేము ఇక్కడ కాదంటాం. మీరు అక్కడ ఫుడ్ బిజినెస్ వద్దంటారా? తమ అరుణాచలంలో తెలుగు చేయకుండా తిరుపతిలో ఫుడ్ బిజినెస్ చేయకండి. హోటల్స్ మొత్తం బళ్ళని స్టాప్ చేసేయండి. మొత్తం రోడ్లమ్మటి బళ్ళన్ని పెట్టారు, ఇందులో తమిళ ఎక్కువ ఉన్నారు, అవన్నీ స్టాప్ చేయండి. చేస్తారా? అక్కడ రియల్ ఎస్టేట్ అంటున్నారు, ఇక్కడ కూడా తిరుపతిలో రేట్లు పెరిగినాయి. మనం 100 ఏళ్ల క్రితం తిరుపతికి ఇప్పుడు తేడా ఉంది. ఎందుకు తమిళ వాళ్ళు వచ్చి ఇక్కడ మరి కొన్నారు, ల్యాండ్లు కొన్నారు, వాళ్ళందరూ ల్యాండ్లు అమ్మేసి వెళ్ళిపోండి. అయితే ఇప్పుడు ఈ వాదన మనం సమర్థిద్దామా? ఈ వాదన మనం సమర్థిద్దామంటే దాని మీద మేము రెడీగా ఉన్నాం. మీరు ప్లీజ్ అవుతుంది శ్రీరామ్ గారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్తాను ఉండండి, ఒక్క నిమిషం. ఇంకొకటి మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇదేదో తమిళ వాదం, ఇదేదో కొంతమంది చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇందాక మన మిత్రుడు కూడా చెప్పాడు, నేను కూడా మళ్ళీ చెప్తున్నా. ఒక కండక్టర్ ని తమిళ ఆర్టీసీ కండక్టర్ ని సస్పెండ్ చేశారంటే ఎవరు సస్పెండ్ చేశారు? తమిళ వాదులు సస్పెండ్ చేశారా? అక్కడ ఎవరన్నా పార్టీ పెట్టుకున్నాడు సస్పెండ్ చేశారా? ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఎట్లా సస్పెండ్ చేస్తుందండి? అరుణాచలం అని బోర్డు ఉంటే ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటే ఈ కొమ్మక్కు వ్యవహారంలో ఖచ్చితంగా తమిళ ప్రభుత్వం బాధ్యత ఉంది, స్టాలిన్ పాత్ర ఉంది. దీన్ని కాదంటానికి ఎవరు? మనం క్లియర్ గా కనబడుతుంది, ఎవిడెన్స్ కనబడుతుంది. అరుణాచలం జరిగే వ్యవహారం వేరు. ఆర్టీసీ బస్సు కండక్టర్ ని మీరు, ఆర్టీసీ అంటే గవర్నమెంట్ మీరు ఎలా అక్కడ సస్పెండ్ చేశారా అరుణాచలం పెడితే? కాబట్టి ఇందులో తమిళ ప్రభుత్వం పాత్ర ఉన్నది, డిఎంకే ప్రభుత్వం పాత్ర ఉన్నది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల విషయంలో వాళ్ళు ఏమన్నా కనుక పిచ్చి వేషాలు వేస్తే, ఎలక్షన్ల కోసం తమిళందరినీ ఏకం చేద్దామని ప్రయత్నం చేస్తే, ఇందాక మన మిత్రులందరూ చెప్పారు, మద్రాసు చుట్టూ 7 జిల్లాల్లో చాలా 40% ప్లస్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అవసరమైతే ప్రతి చోట కూడా ఈ వీళ్ళకి వ్యతిరేకంగా, తెలుగు భాషకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా, మీరు చేసినా, తెలుగు వాళ్ళ మీద దాడులు కానీ తెలుగు భాష మీద దాడులు చేస్తే, తమిళనాడులో ఆ 7 జిల్లాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్న చోట తెలుగు వాళ్ళని నిలబెడతాం. అవసరమైతే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎక్కడ దాకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎస్ అంటే శ్రీరామ్ గారు మీరు తెలుగు జాతి ఆత్మగౌరవం సంబంధించి అసలు గతం నుంచి ఎలా తెలుగు జాతి ఆత్మగౌరవం ఎస్ సినీ రంగం నుంచి రాష్ట్రాల వరకు ఏ స్థాయిలో ఎందుకు విడిపోయాం ప్రతిదీ చాలా ఇందాక మీరు బయటలో కూడా చాలా వివరంగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ ఉద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు యాక్షన్ తీసుకునే విధంగా ఎవరైనా నాయకుల్ని కలుస్తారా, మీరు కలిసే ప్రయత్నం చేస్తారా? మేము కలవాల్సిన అవసరం ఏంటండి? మేము కలవాల్సిన అవసరం ఏంటి? స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, స్టాలిన్ దీని మీద చర్యలు తీసుకోవాలా వద్దా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా లేదా? తెలంగాణకు చెందిన వ్యక్తి చనిపోయాడు, అక్కడ బాధ్యత ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉందా లేదా? మేము వెళ్ళి కలవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఓట్లేసి గెలిపించి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆ ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ ఉన్నాడు తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళు పట్టించుకోకపోతే ఎలాగా? కాబట్టి ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం నిజంగా మీ దగ్గర ఉందా లేదా ఇంకా తెలుగుదేశంలో? లేకపోతే చెప్పండి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టాలో మాకు తెలుసు. మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎక్కడ దాకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మమ్మల్ని రోడ్ల మీదకి రమ్మంటారా? మీరు దీని సమస్యను పరిష్కరిస్తారా? స్టాలిన్ గారితో కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అయిపోయే పనిది. అలా కాదు, మాకు రాజకీయాలే కావాలనుకుంటే మీ రాజకీయాలకు 100 రెట్లు రాజకీయాలు చేయడం తెలుగు వాళ్ళందరికీ తెలుసు. మాకు ఎన్టీ రామారావు గారు నేర్పారు, మాకు పొట్టి శ్రీరాములు గారు నేర్పారు. ఎక్కడ దాకా అవసరం తెలంగాణ తమిళనాడులో కనీసం 7 జిల్లాల్లో మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి చోట కూడా తెలుగు వాళ్ళని నిలబెడతాం. అవసరం అయితే తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో నిలబెడతాం. అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరికీ బుద్ధి వస్తున్నప్పుడు. అందుకని తమాషాలు చేయదు. తెలుగు బాగుతోటి తెలుగు వాళ్ళతోటి తమాషాలు చేయొద్దు. అది ముఖ్యమంత్రులకి చెప్తున్నాం, ఇటున్న ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముఖ్యమంత్రులకి చెప్తున్నాం, అలాగే ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి చెప్తున్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు అక్కడ ఏవైతే చేస్తారో, తమిళనాడులో తిరువన్నామలలో ఏవైతే చేస్తారో అవే పనులు తిరుపతిలో జరిగితే అక్కడైతే కొన్ని వేల మంది ఇబ్బంది పడతారు, ఎక్కడైతే కొన్ని వేల మంది కాదు కొన్ని లక్షల మంది అయిపోతుంది తమిళ విషయంలో. గుర్తు పెట్టుకోండి, మీరు అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకండి. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టకండి. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టితే మాత్రం ఈ రోజున మీకు తెలుగు గంగ ఎలా వచ్చింది? మీకు తెలుగు గంగ మీకు అసలు ఎలా వచ్చింది? తెలుగు గంగను ఆపేస్తాం, అవసరమైన తెలుగు గంగను ఆపేస్తాం. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? అందుకే నేను అంటున్నా, అక్కడ దాకా తీసుకురాకండి. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టకండి. మిమ్మల్ని నమ్మి మీ మీద ప్రేమతోటి మేము విడిపోయిన తర్వాత కూడా రామారావు గారు మీకు తెలుగు గంగ ఇచ్చి ఆదుకుంటే ఈ రోజు తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తారా? మీరు అక్కడ తెలుగు జాతి మీద ఆత్మగౌరవం మీద మీరు దాడులు చేస్తారా? అది పార్టీలో అవనివ్వండి, లేదంటే తమిళ భాష కోసం అవ్వండి, ఏదైనా వేరే వాళ్ళ మీద దాడులు చేస్తారా? మీరు మా గుండెల మీద తంతున్నారు. మీరు మా గుండెల మీద మీరు తంతే తెలుగు గంగని కనుక మేము ఆపితే మీ పరిస్థితి ఏంటి? తిరుపతిలో కనుక మొత్తం షాపులు రోడ్డు మీద బళ్ళవాళ్ళ దగ్గర నుంచి తిరుమలలో ఉన్న అర్చకుల దాకా మేము మీరు వెనక్కి వెళ్ళిపోండి అని మేము ఒక మాట మాట్లాడితే పరిస్థితి ఏంటి? అంత దాకా తెచ్చుకోవద్దు, దయచేసి తెచ్చుకోవద్దు. మాకు ఉద్దేశం లేదు, మేము అందరం సమానం అనుకుంటున్నాం. కాదు, మీరు తెలుగు జాతి అంటే వేరే జాతి, మీకు తమిళ కన్నా సెకండ్ గ్రేడ్ జాతి మీరు అనుకుంటే, మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడదాం అనుకుంటే తాగేందుకు చొక్క నీళ్లు కూడా మీకు మీద విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను స్టాలిన్ చెప్తున్నా. రైట్. ఎస్ మధుబాబు గారు. మధుబాబు గారు కాదు, ఇప్పుడు నాయకుల వరకు నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు?